నమస్కారం. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. కోరినంతనే కోరికలు తీర్చేది భోలా శంకరుడు, ఆ పరమేశ్వరుడు. మరి మహాశివరాత్రి పర్వదినాన కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శిద్దాం. ఈ కాళేశ్వరం హైదరాబాద్ నుండి 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి ఆ దర్శనానికి వెళ్దాం పదండి. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిని, సరస్వతి త్రివేణి సంగమంగా ప్రవహిస్తున్న చోట గోదావరి నది నెలవంక ఆకారంలో ప్రవహిస్తున్న ప్రదేశంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి కొలువై ఉన్నాడు. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్త శంకర శంభో హర హర నమో నమో. ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఈ ఆలయ గర్భగుడికి 4 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. మరి ఆ 4 ప్రధాన ద్వారాలకి కూడా 4 నందీశ్వరులు కొలువై ఉన్నారు. సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత యమకోణం. పరమేశ్వరుడి కోసం యముడు ఘోర తపస్సు చేసిన ప్రదేశం ఇదే. దీని ద్వారా మనం బయటకు వెళితే యమ బాధల నుండి తప్పించుకొని స్వర్గప్రాప్తి కలుగుతుందని చరిత్ర ప్రకారం మనకి తెలుస్తుంది. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం. భక్తులందరూ కూడా వారి గండాలను తప్పించుకునేందుకు ఇక్కడ గండదీపం వెలిగిస్తారు. మహాకాళ మహాసురేశం కావేరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జన తారణాయ సదైవ మాంధాద్రిపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే, ఓంకారమీశం శివమేకమీడే. పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసంతం గిరిజాసమేతం సురాసురారాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి, శ్రీవైద్యనాథం తమహం నమామి. యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః సద్భక్తి ముక్తి ప్రదం ఈశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. ప్రాణహిత, గోదావరి, సరస్వతి అంతర్వాహినిగా కలిసిన త్రిలింగ క్షేత్రం. మరియు ఇక్కడ ఒకటే ప్రాణపట్టం పైన 2 శివలింగాలు ఉన్నాయి. ఒకటి కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. కాలుడనగా యమధర్మరాజు, ముక్తేశ్వరుడనగా శివుడు. కాశ్యాయ మరణముక్తి, కాళేశ్వరం దర్శనముక్తి. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది, కాళేశ్వరంలో దర్శనం చేసుకున్నంత మాత్రానే ముక్తి లభిస్తుంది. కాశీలో మరణించడం అందరికీ సంభవం కాదు, కానీ కాళేశ్వరం దర్శించడం అందరికీ సంభవం కావున ఇక్కడ ముక్తేశ్వరుడు దర్శించిన వారికి ప్రతి ఒక్కరికి ముక్తి ప్రసాదిస్తాడని స్కంద పురాణంలో వ్రాయడం జరిగింది. నీలకందరా దివ్య మందిరా ఉమా సుందరా దేవ హాలలోచన భస్మరంజన భుజగభూషణ దేవ యోగ కర్మాది నిర్వికల్పాది నిర్మలానంద భావ సర్వభక్తాడి సకల లోకాడి ముక్తి పదమి నీ సేవ
నిత్య పూజలే అందు బృందము నీదు వంశమే కాదా నీలకంధర దివ్య మందిర ఉమా సుందర దేవ హాలలోచన భస్మరంజన భుజగభూషణ దేవ యోగ కర్మాది నిర్వికల్పాది నిర్మలానంద భావ సర్వభక్తాడి సకల లోకాడి ముక్తి పదమే నీ సేవ నిత్య పూజలే అందు బృందము నీదు వంశమే కాదా నీలకంధరా. మినహా మరెక్కడా కూడా ప్రపంచంలో ఒకే పానపట్టుపై 2 శివలింగాలు లేవు. ఇక్కడ ఒకటి కాళేశ్వరం అంటే కాళేశ్వరుడు, అలాగే ముక్తీశ్వరుడు 2 శివలింగాలు కూడా ఒకే పానపట్టుపై ఉంటాయి. ముక్తీశ్వరునికి 2 నాసిక రంధ్రాలు ఉంటాయి. ఆ నాసిక రంధ్రాల ద్వారా మనం ఎన్ని బిందెలతో అభిషేకం చేసినా కూడా ఆ అభిషేకం నీరంతా నాసిక రంధ్రాల ద్వారా త్రివేణి సంగమంలో కలవడం జరుగుతుంది. మరి ఇది తూర్పు ద్వారం. ఇంతకుముందే చెప్పా కదా, ఈ శివాలయానికి 4 ద్వారాలు. ఇది తూర్పు ద్వారం. దీని గుండానే భక్తులందరూ కూడా దర్శనానికి వెళ్తారు. మరి గర్భగుడి దర్శనానికి మనం కూడా వెళ్దాం పదండి. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం. కాళేశ్వరుడు, ఇది ముక్తేశ్వరుడు. కాలుడు అంటే యముడు, ముక్తేశ్వరుడు అంటే ముక్తిని ప్రసాదించేవాడు ముక్తేశ్వరుడు. ఒకే పానవట మీద 2 శివలింగాలు మన యావత్ ప్రపంచాన్ని ఎక్కడలో ఇక్కడే ఉంది. కాలుడు అంటే యముడు, ముక్తేశ్వరుడు అంటే ముక్తిని ప్రసాదించేవాడు ముక్తేశ్వరుడు శివుడు. కాశ్యాన్ వర్ణాముక్తి ముక్తేశ్వరాన్ దర్శాముక్తి అన్నారు. కాశీలో చనిపోతున్న పుణ్యం ఇక్కడ వాటి మామూలుగా దర్శనం చేతనే మనకు ముక్తిని ప్రసాదిస్తున్నాడు ముక్తేశ్వరుడు. అందు ప్రభావం చేత ముందు ఏ చేసినా కూడా ముందు కాళేశ్వరుని పూజ చేసిన తర్వాతనే ముక్తేశ్వరుని పూజ చేయడం ఇక్కడ అనాతి వస్తుంది. ముక్తేశ్వరునికి ఇవి 2 నాసిక రంధ్రాలు, ముగ్గులు. మనం ఎన్ని వేల బిందె నీళ్ళతో, ఎన్ని లక్షల బిందె నీళ్ళతో అభిషేకాలు చేసినా కూడా కింది గుండా వెళ్ళి గోదావరిలో కలుస్తుంది. గోదావరి ప్రాణహిత అంతర్వాణి సరస్వతి త్రివేణి సంగమం. 4 వైపులా 4 ద్వారాలు, 4 నందులు. శివుడు పంచముఖుడు, 4 ముఖాలు ప్లస్ పైముఖం ఊర్ధముఖం. ఇక్కడ 4 వైపులా కూడా పూజ చేసుకునే అవకాశం ఈ దేవాలయం ఉంది. అది యముడు, ఇది శివుడు. యమపాదాలను నియమించేవాడు యముడు. మనకు ముక్తిని ప్రసాదిస్తున్నాడు కాబట్టి ముక్తేశ్వరుడు. ముందు ఏ చేసినా కూడా ముందు యముని పూజ చేసిన తర్వాతనే శివుని పూజ అని ఇక్కడ అనాథ వస్తుంది. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః నకారాయ నమో నమః. కాళేశ్వర నివాసోవా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం దర్శించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ సర్వపాప ప్రణాశం అవుతాయి కాళేశ్వర ఖండాన్ని వివరిస్తుంది. స్కందపురాణంలో కాళేశ్వరం అనే ఖండం ప్రత్యేకంగా ఉంది. గోదావరి, గంగా ఇద్దరు కూడా శివుని చెంత ఉన్నప్పుడు నారద మహాముని కలహప్రియుడు కాబట్టి నారద మహాముని వచ్చి ఉభయో తీర్థరాజాయ పావనాయ నమో నమః అంటాడు. మీ ఇద్దరిలో ఎవరైతే తీర్థరాజులో వారికి నా యొక్క నమస్కారం అని నమస్కారం చేస్తాడు. అప్పుడు గోదావరి గంగాదేవి నేను రాజకన్యను విశ్వేశ్వరం చింత ఉన్నాను కాబట్టి నేనే గొప్పదాన్ని అని చెప్తుంది. అప్పుడు గోదావరి మాత అలిగి నేను బ్రాహ్మణ కన్య కాబట్టి నేనే గొప్పదాన్ని అంటుంది. అప్పుడు గంగామాత చెప్తుంది అంటే నేను విశ్వేశ్వరం చింత కాశీనగరంలో నివసించున్నాను, నా దగ్గర చనిపోయిన వారికి ముక్తిని కలిగిస్తున్నాను కాబట్టి నేనే గొప్పదాన్ని అంటుంది. నీ దగ్గర ఎలాంటి నిర్మితమైన దేవాలయం లేదు కాబట్టి నీ గొప్పదాన్ని కాదని చెప్పని వివరిస్తుంది. అప్పుడు గోదావరి మాత 12 సంవత్సరాలు ఇక్కడ అఘోరమైన తపస్సు చేసి ఒక వరం పొందుతుందన్నమాట. కాళేశ్వర క్షేత్రంలో ముక్తేశ్వర స్వామి వారి పిలుస్తున్నాను. ఈ గోదావరిలో స్నానం చేసి సంగమేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆదిముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా దర్శనం చేత మాత్రానే సర్వప్రాణకోటి కూడా ముక్తిని ప్రసాదిస్తానని చెప్పని ముక్తేశ్వరుడు వరమిస్తాడు. ఆ వరప్రభావం చేత ఇక్కడ ఆదిముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో ఆదిముక్తేశ్వర స్వామివారిగా ముక్తేశ్వర స్వామి వెలిసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా కైలాసం తీసుకెళ్తాడు. అప్పుడు యమధర్మ పని లేకుండా అయిపోయి యముడు 12 సంవత్సరాలు అఘోరమైన తపస్సు చేస్తాడు. ఎందుకంటే అప్పుడు ముక్తేశ్వర స్వామి దర్శనమిచ్చి యమధర్మరాజా 12 సంవత్సరాల నుంచి కూడా నా కోసం అఘోరమైన తపస్సు చేస్తున్నావు, నీ తపస్సు గల కారణం ఏమిటంటే అయ్యా మీరు ముక్తేశ్వర స్వామివారిగా వెలిసి ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరూ కైలాసం తీసుకెళ్తున్నారు, నా ప్రణీత
రక్షించడానికి ఎవరు వచ్చేవాళ్ళు లేకుండా అయిపోయారు. నా అగ్నిస్తంభం చల్లపోయింది, నా యొక్క దక్షిణ దిగ్భాగాన్ని కాపాడవలసిందిగా ఈశ్వరుని ప్రార్థిస్తాడు. ఆ మొరాలకించి ఈశ్వరుడు ఒక వరమిస్తాను అనమాట భోళాశంకరుడు. కాబట్టి నేను కలియుగ క్షేత్రంలో కాళేశ్వర క్షేత్రంలో ముక్తేశ్వర స్వామివారిగా మళ్ళీ వెలుస్తున్నాను. నా లింగ పక్కన నీ యొక్క పేరు చేత లింగ ప్రతిష్టాపన చేయి, అది దానికి కాళేశ్వరుడు అనే పేరు పెట్టు. ఎందుకంటే మీరు యమధర్మరాజుగా ఉంటే ఎవరు కూడా మిమ్మల్ని భయకంపితులై యములు పూజించరు. కాబట్టి మొదటగా కాళేశ్వర స్వామి పూజించి తర్వాత ముక్తేశ్వర స్వామి పూజించిన వారికి మాత్రమే ముక్తి ప్రసాదిస్తాను, వరమిస్తానమాట. ఆ వరప్రభాంచిత ప్రపంచంలో ఎక్కడ ఆలని విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిగా ఒకటే ప్రాణవాడపైన 2 శివలింగాలుగా వెలిసాయి. ఇక్కడ ముక్తేశ్వర స్వామి వారికి నాస్కరంధ్రాలు, ఈ నాస్కరంధ్రాల్లో మనం ఎన్ని లక్షల బిందెలు అభిషేకం చేసినా కూడా అన్ని కింది మార్గం గుండా వెళ్ళి త్రివేణి సంఘంలో కలుస్తాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, మధ్య గుప్త సరస్వతి అంతర్వాహినిగా ప్రవేశిస్తుంది. ఈ 3 కలయికే త్రివేణి సంగమం. వారి ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే సుభానందాదేవి ఆలయం కూడా ఉంది. పదండి వెళ్దాం. సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి, సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి, సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి, సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి. సృష్టి ఎంత నీ చదువని చాటెనహో శాస్త్రములు, సృష్టి ఎంత నీ చదువని చాటెనహో శాస్త్రములు, ఎదురుగా కనరాని నిన్ను ఏ విధముగా పూజింతును, ఏ విధముగా పూజింతును. సాంబ శివ ప్రియ సతీ నమో నమో మహేశ్వరి, సాంబ శివ ప్రియ సతీ నమో. భారతదేశంలోనే ప్రముఖ సరస్వతి ఆలయాలు 3 ఉన్నాయి. మొదటిది కాశ్మీర్లోని బాల సరస్వతి, తరువాత బాసర్లో జ్ఞాన సరస్వతి, ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరంలో ప్రౌఢ సరస్వతి. మరి ప్రౌఢ సరస్వతిని దర్శించుకుందాం పదండి. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం, త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః, కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం. కాళేశ్వర క్షేత్రంలో ఆదిముక్తేశ్వర స్వామి దేవాలయం ఇదే. ఈ ప్రాంగణం మొత్తంలో కూడా ఎక్కడ తవ్వినా నేటికి విభూది లభిస్తుంది. అది కూడా ఒక విశేషం. ఏకబిల్వం శివార్పణం. గోదావరి, ప్రాణహిత, సరస్వతి 3 నదులు కలయడం వల్ల ఇది త్రివేణి సంగమం. ఈ నదీ తీరాలలో మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా గోదావరి స్నానం చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం. కాబట్టి అందరూ కూడా గోదావరిలో స్నానం చేసి పునీతులై స్వామివారికి ఒకే పీఠం పైన 2 లింగాలు, కాళేశ్వరుడు, ముక్తీశ్వరుడు ఒకే పీఠం పైన యావత్ ప్రపంచంలో కూడా మనకు ఈ 2 లింగాలు ఎక్కడ లేవు. తర్వాత ఇటు అమ్మవారు కొలువు తీరైన శుభానందదేవి, శుభాలు ఆనందాలు చేకూర్చేటువంటి మహత్తరమైనటువంటి శక్తి సంపన్నురాలు. చాలామంది రాకటం అమ్మవారిని దర్శించుకుంటే చాలు ఒక ఏమి కావాలన్న వాళ్ళ కోరికలు తీరుస్తున్నది అమ్మవారు. చాలామంది వచ్చి దర్శించుకుంటారు. అది కుంకుమార్చనలు చేయడం ఇదే మాదిరిగా చాలా అటుకై అమ్మవారు సరస్వతీదేవి. అందరికి కూడా చదువుల తల్లి సరస్వతీదేవి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా, పద్మం పత్ర విశాలాక్షి పద్మకేశరవర్ణని నిత్యం పద్మాలయాందేవి సామాం పాతు సరస్వతి. ఇక్కడ త్రివేణి సంఘం కాబట్టి సరస్వతీదేవి చాలా ముఖ్యం. సరస్వతీదేవిని కూడా అందరూ కూడా చాలామంది దర్శించుకుంటారు. అక్కడ అక్షర శ్రీకాలు చేసుకుంటారు. తర్వాత తపస్వీకులు ఒక్కొక్కరు 40 రోజులు 41 రోజు ఉండి కూడా వాళ్ళ కోరికలు తీసుకొని తపస్సు చేసుకొని వాళ్ళకు అనుగ్రహం ఆ సరస్వతీదేవి అనుగ్రహిస్తుంది. అదే మాదిరిగా మనకు ఆదిముక్తీశ్వర స్వామి దేవాలయంలో కూడా దేవ వృక్షాలు, తర్వాత అశ్వత్థ వృక్షం, తర్వాత మారేడు వృక్షాలు 108 మారేడు వృక్షాలు, అదే మాదిరిగా
వేప చెట్లు, తర్వాత ధాత్రినారాయణ ఉసిరిక చెట్లు, తర్వాత రావి చెట్లు, అశ్వత్థ వృక్షం అంటే చాలా ముఖ్యమైనటువంటిది. అదే మాదిరిగా తర్వాత జమ్మి చెట్లు, తర్వాత మన ఇది దత్తాత్రేయునికి సంబంధించినటువంటిది మేడి వృక్షాలు, ఇట్లాంటి వృక్ష సంపద, కదంబ వృక్షాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కనుక ఎక్కడైనా అందరూ కూడా దర్శనం చేసుకొని తరించాలని కోరుచున్నాము. శిఖరి నిగమజరే స్వరలహరి. చూస్తున్నాం కదా, గోదావరి నీళ్లు మనకి బాసర్ నుంచి అటువైపు వస్తున్నాయి. తరువాత ఇక్కడ నెలవంక ఆకారం చూశారు కదా, ఇక్కడే మనకి ముక్తేశ్వర స్వామి కొలువై ఉన్నారు. తరువాత అటువైపు నుంచి మనకి మహారాష్ట్ర నుంచి ప్రాణహిత రావడం జరుగుతుంది. ఈ రెండు కూడా ఇక్కడ కలిసి అంతర్వాహినిగా సరస్వతి కూడా ప్రవహిస్తుంది. కాబట్టి దీన్నే త్రివేణి సంగమం అంటారు. ముక్తేశ్వర స్వామికి అభిషేకం చేసిన నీళ్లు నాసిక రంధ్రాల ద్వారా ఈ త్రివేణి సంగమంలోనే వచ్చి కలుస్తాయి. ఉప్పొంగిలే గోదావరి, ఊగిందిలే చేలోవరి, భూదారిలో నీలాంబరి, మా సీమకే చీనాంబరి, వెతలు తీర్చు మా దేవేరి, వేదమంటి మా గోదారి. కాశీలో పరమపదిస్తేనే ముక్తి కలుగుతుందని మనకి చరిత్రలో ఉంది. అలాంటిది మనం కాళేశ్వర దర్శనం చేసుకుంటే చాలు మనకి ముక్తి లభిస్తుంది. మీ అందరూ కూడా కాళేశ్వర స్వామిని దర్శించి పునీతులు కండి. మరొక్కసారి మీ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు.